మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండ గ్రామ పంచాయతీలో ఉన్నాం. రాంక్యాతండ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ మూర్తి గారు మనతో ఉన్నారు. ఒకసారి మూర్తి గారితో మనం మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. ఎన్నికల ప్రచారం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కంపల్సరీగా ఏ పనులు కావాలని చేపీఆర్ తెలుసుకున్నాం. ఫస్ట్ నుంచి మా నాన్నగారు కూడా సిపిఐ తరఫున పోటీ చేసిండ్రు, గెలిచిండ్రు. 14 ఊళ్ళకు సర్పంచ్ చేసిండ్రు. ఆయన బాటలో నేను నడవాలనుకుంటున్నాను. మంచి పనులు, ఊరు పనులు ఏ విషయమైనా టోటల్గా చేయాలనుకున్నాను. సార్, మీకు ఈ గ్రామ పంచాయతీలో ఈ ఎన్నికల్లో మీరు గెలవటానికి మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? మాకు కలిసి వచ్చే అంశాలు మా మంచితనం, మా కుటుంబం. ఒకటి మాకు కూడా డెమోక్రసీ పార్టీ కూడా మాకు సపోర్ట్ ఇస్తుంది, మంచి వ్యక్తి అని. అందుకని మనం ఖచ్చితంగా గెలగలుగుతున్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? గ్రామ సమస్యలు ఏంటి? లైట్లు, ఇది మురికాలలు, రోడ్లు, ఇలాంటి చిన్న చిన్న పనులు టోటల్గా మనం చేపట్టిన గుళ్ళు, బళ్ళు అయితే ఏదైనా చిన్న చిన్న వాటికి ఇప్పుడు టోటల్గా అన్నీ చేపించే ఉన్నారు. ఇంతకుముందు అయితే ఈ చిన్న చిన్న వాటిని మొత్తం చేపేయాలంటే నేను ముందుకు వచ్చాను. ఓకే. ఇప్పుడు మీకు సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. సో మీ ఓట్ బ్యాంక్ ఇప్పుడు ప్రజెంట్గా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు బలమైన పోటీ ఇస్తున్నారా? ఆ పోటీ అయినా సరే మీరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఈజీగా మనం బలంగా ఉన్నాం, బలంగా గెలుస్తున్నాం ఖచ్చితంగా. మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మీకు ప్రచారంలో పాల్గొంటున్నారా? మీకు గైడ్లైన్స్ ఇచ్చారా? మాజీ మంత్రి కూడా నిన్న వచ్చిండ్రు. నాకు మంచి చాలా ఇది ఇస్తుంది, నాకు సపోర్టింగ్ ఇస్తుంది. ఖచ్చితంగా ఆయన అండదండలతో నేను గెలుస్తున్నాను. చివరిగా చెప్పండి, మీ రాంక్యాతండ గ్రామ ఓటర్లకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఓటర్లకు చెప్పే టోటల్గా ఏ పని చేయాలన్నా నా మంచితనం వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు ఓటేస్తుండ్రు. వాళ్ళకు ఏ విధంగా సపోర్టింగ్ నాకు ఉంటుంది. నేను ఏ విధంగా వాళ్ళ ఎమ్మటే ఉంటా. థ్యాంక్ యూ సార్. యాడ్ చేద్దాం. చిన్న ప్రశాంతం గట్టిగా చెప్పండి. కాంగ్రెస్ ఏదో విధంగా నా మొత్తం మాయ మాటలు చెప్పి టోటల్గా గెలిచింది. ఏ విధంగా ఉద్యోగాలు లేవు, పింఛన్లు లేవు, 2000 లేడీస్కు 2500 పింఛన్ అన్నారు, అది లేదు. ఏ విధంగా కూడా పని దాని ద్వారా మనం గెలుస్తున్నాం. తులం బంగారం అన్నారు, రుణమాఫీ అన్నారు, ఏదీ లేదు. అందుకనే దాని గురించి మనం మంచిగా తీసుకున్నాం. ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం. రైతు బంధు లేదు, ఏం లేదు. అందుకని మనం గెలుస్తున్నాం.